వేదము, కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. ఈ జ్ఞానకాండని వేదాంతం అన్నారు. ఇక కర్మ ఉపాసనాకాండలు వేద భాగములలో ఉన్నాయి. ఈ కర్మ అనేటటువంటిది మన ఐహిక ఫలసిద్ధికి, సుఖజీవనానికి ఋషులు చెప్పినటువంటి గొప్ప మార్గములు, అవి కావలసినవే. అదేవిధంగా రెండవది ఉపాసనాకాండ, ఆయా దేవతలని ఉపాసించే విధానం. అందులో మళ్ళీ 2 విధములు ఉన్నాయి. ఇదే విధంగా సకామ నిష్కామ, ప్రేమపూర్వకంగా ఉపాసించేదాన్ని భక్తి అంటారు. ఏదో కోరికతో ఉపాసించేదానికి ఆ ఉపాసన కూడా కర్మకాండాంగత్వమే, అందుకు దాన్ని. ఇక వేదాంతం అనేటువంటిది ఉన్నదే, అది శుద్ధ ఆత్మజ్ఞానాన్ని చెప్పేటటువంటిది. అయితే అదే ప్రధానమైతే వేదం ఇది వదిలి అది చెప్పచ్చు కదా. ఇది అది ఎందుకు చెప్పింది అంటే, ఇది నీ లోకయాత్రా విధానానికి, పాప నిర్మూలనకి ఇవి చెయ్యవయ్యా అన్నాడు. అందుకే కర్మకి 2 ప్రయోజనాలు ఉన్నాయి. చిత్తస్య శుద్ధయే కర్మ, కృతఘ్నస్య నివృత్తయే. దేవతల్ని ఎందుకు ఉపాసించాలి, కర్మలు ఎందుకు చేయాలి అంటే, చిత్తశుద్ధి కోసం కర్మ చెయ్యు. నాకు కర్మ ఫలం అక్కర్లేదండి, చాలా సంతోషం. నీ కర్మ ఫలం అక్కర్లేదు, కానీ నీ చిత్తంలో అశుద్ధం ఉంది, అది పోగొట్టుకోవడానికి